వెల్కమ్ టు ద వీడియో ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టైమ్. ఈరోజు మనం సెయింట్ ఫ్యాగన్స్ నేషనల్ మ్యూజియం ఆఫ్ హిస్టరీ కార్డిఫ్కి వచ్చేసాం. ఇది ఒక ఓపెన్ ఎయిర్ మ్యూజియం. అంటే ఇక్కడ ప్రాచీన వేల్స్ బిల్డింగ్స్ని చక్కటి విధానంలో ప్రిజర్వ్ చేసి ఉంచారు. వీటి మధ్య నడుస్తూ మన కాలాన్ని 100 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళినట్టుగా ఉంటుంది. ఇక్కడ ట్రెడిషనల్ హౌసెస్, ఓల్డ్ టైమ్ వర్క్షాప్స్, బ్లాక్ స్మిత్ ఫోర్జెస్, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఉన్నాయి. మన తెలుగు వాళ్ళందరికీ బ్రిటిష్ హిస్టరీ అంటే చాలా ఇంట్రెస్ట్. సో ఈ మ్యూజియంలో వేల్స్ యొక్క ప్రాచీన జీవితం ఎలా ఉంటుందో మన కెమెరాలో పట్టి దాచేద్దాం. సో లెట్స్ గో ఎక్స్ప్లోర్ హిస్టరీ టుగెదర్. వీడియోని లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లెట్స్ బిగిన్ దిస్ అమేజింగ్ జర్నీ. ఇక వెళ్ళిపోదామా? మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలా? ఈ సెయింట్ ఫేగన్స్ మ్యూజియంలో పాత వేల్స్ బిల్డింగ్స్ని ఒకటి తీసుకొని ఇక్కడికి షిఫ్ట్ చేశారు. 1951లో ఇది బ్రిటన్లో మొదటి ఓపెన్ ఎయిర్ మ్యూజియంగా స్టార్ట్ అయింది. ఇదంతా ఒక రియల్ లైఫ్ టైం మిషన్ లాంటిది. ఇమాజిన్ చేశారా, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ముందు మన యాన్సెస్టర్స్ ఎలా ఉంటారా అని. ఈ మ్యూజియంలో 40+ హిస్టారికల్ బిల్డింగ్స్ ఉన్నాయి. అన్నీ కూడా ఒరిజినల్గా వేరే ప్లేసెస్ నుంచి డిస్మాండిల్ చేసి ఇక్కడికి రీలొకేట్ చేశారు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని హౌసెస్ 1500 ఇయర్స్ బ్యాక్ నుంచి ఉన్నాయన్నమాట. ఒక బ్లాక్ స్మిత్ ఫోర్జ్, ఒక ఏన్షియంట్ బేకరీ, ట్రెడిషనల్ వేల్స్ కాటేజెస్, ఇంకా చాలా ఓల్డ్ టైమ్ వర్క్షాప్స్ ఇక్కడ చూడొచ్చు. మన ముందు రియల్ వేల్స్ హిస్టరీ నడుస్తుంది. అయితే మీ ఒపీనియన్ ఏంటి? ఒక రియల్ టైమ్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ లాగా ఉందా? కామెంట్లో చెప్పండి. ఇప్పుడు మనం వచ్చేసి ప్రిన్స్ యొక్క కోర్ట్ ఎంటర్ అవుతున్నాం అనమాట. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ గోడలు అంతా మనం చూసుకుంటే మన సైడ్ పాతకాలంలో మసీదులకి ఎంట్రన్స్, లేదంటే మసీదులకి ఎట్లయితే ఉంటాయి గోడలు కట్టడాలు అట్లే ఉన్నాయి చూడండి. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లుందో. చూడండి, అప్పట్లో ఇల్లులు ఇట్లున్నాయి అనమాట. అంటే ఇవి నార్మల్ మనుషులు ఉండే ఇల్లు కాదు, అంటే ప్రిన్స్ వాళ్ళుండే ఇల్లు అనమాట. సో చూడండి, అంటే కొంచెం గ్రాండ్గా ఉంది. మామూలుగా బేసిక్గా లేకుండా కొంచెం గ్రాండ్గా ఉంది. అంతేమంటావు బ్రో? చూడండి, పందులు తినేవాళ్ళు, పందులు వాళ్ళకి అంటే లోపల ఇంటీరియర్ చూడండి ఒకసారి. కొంచెం మోడర్న్ హౌసెస్లో మనకి ఎట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో ఆ టైప్లో ఉందన్నమాట. కింద కూడా వాళ్ళు అప్పట్లోనే మార్బుల్స్ వేసుకునేటోళ్ళు. మన దగ్గర ఇప్పుడు మోడర్న్ హౌసెస్లో మార్బుల్స్ అన్నీ ఉంటున్నాయి. అప్పట్లో చూడండి చక్కగా కబోర్డ్స్, సపరేట్ రూమ్స్ అనమాట. అట్టొక రూమ్ ఉంది, అక్కడ ఒక రూమ్ ఉంది. మేబీ ఇది బహుశా కిచెన్ ఉన్నట్లుంది. సో డైనింగ్ రూమ్ మేబీ. సో ఇదొక ఇల్లు, ఇదొక రూము. సో అదొకటి, ఇంకొకటి దానిలో కూడా చూద్దాం లోపలికి వెళ్ళి. ఇది ఇందాక చెప్పాం కదా, ఎంట్రీ వాల్ అనమాట. సో ఇక్కడ ఏదో రెనోవేషన్ అవి జరుగుతుంది. సో దీని లోపలికి ఎంట్రీ అవ్వలేకపోతున్నాము. ఇది చూపించాను మీకు ఇందాక చూపించాను. డైనింగ్ ఏరియా ఒకటే చూపిస్తాను. ఇది మెయిన్ ఏమంటారు హాల్, లేకపోతే వాళ్ళ లివింగ్ అంటే బెడ్రూమ్, అవి అంతా మెయిన్ ఉండేదేమో ఇక్కడ. సో మన సైడ్ కూడా అంతే కదా బ్రో. అప్పట్లో పాతకాలం ఇల్లు, పాతకాలం అంటే కూడా ఏం, నేను ఎప్పుడో ఒక 50-60 వేలు చెప్పడంలే, ఓ 20 ఏళ్ళు ముందు వరకు కూడా మన దగ్గర మెయిన్ లివింగ్ ఏరియా ఒకటి ఉండేది, కిచెన్ సపరేట్ పక్కకు వచ్చి మళ్ళీ ఇంకొకటి ఉండేది, బాత్రూమ్ ఇంకో చోటు బాత్రూమ్ ఉండేది అనే ఆప్షనే లేదులే అప్పట్లో కదా. సో అది, సో వీళ్ళు కూడా అట్లే ఉన్నాయి. సో కొంచెం కొత్తగా నేర్చుకున్నట్టు అనిపిస్తుంది. అంటే ఎంత ప్రభావం ఉంది వీళ్ళ బ్రిటిష్ వాళ్ళ ప్రభావం మన ఇండియన్స్ మీద అనేది తెలుస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఉన్న వాటిల్నే మనకు చూపిస్తాను అనుకున్నాను నేను. కాకపోతే కట్ చేస్తే ఈ వేల్స్ అనేది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వేల్స్ అనేవి అని చెప్తాను అండి. వేల్స్ అనేది ఒక కంట్రీ అనమాట. ఇప్పుడు యూకే అంటే 4 కంట్రీస్ ఉంటాయన్నమాట. వేల్స్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, నార్దర్న్ ఐర్లాండ్. సో వేల్స్ అనేది ఎట్ సైడ్ ఉంటుంది. ఓకే, ఒక పార్ట్ సపరేట్ ఇది అనుకుంటే, ఇది ఒక కంట్రీ అనుకుంటే, ఈ కంట్రీలో ఆల్మోస్ట్ ఈ కంట్రీ మొత్తంలో ఎక్కడెక్కడ అంటే ప్రిన్స్ ఎట్లా ఉండేవాడు, బట్టలు కుట్టేవాళ్ళని, లేకుంటే అంటే డిఫరెంట్ వృత్తుల వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ కల్చర్ ఎలా ఉండేది, వాళ్ళ ఇల్లు ఎలా ఉండేవి, వాళ్ళు లీజర్ టైంలో ఏం చేసేటోళ్ళు. సో అవన్నీ వీళ్ళు వేరే ప్లేస్ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి ఒక దగ్గర పెట్టాను అనమాట. సో ఇదొక మ్యూజియం లాగా క్రియేట్ చేసినారు. ఇప్పుడు మనం ఎంటర్ అవ్వబోతున్నది చర్చ్. సో చూసుకుంటే బయట మొత్తం వాల్స్ ఇట్లా కట్టాను అనమాట. 1200 AD 1200 ADలో కట్టిన చర్చ్ అనమాట ఇది. అంటే అప్పట్లో కూడా చర్చిలు నార్మల్ ఇట్లే ఉన్నాయి. ఇప్పుడు ఏం పెద్ద మార్పు ఏం లేదు కదా బ్రో. సో దైవభక్తి మాత్రం ఎప్పటికీ అన్చేంజ్డ్ అనమాట. నాట్ చూడండి, గోడల మీద మొత్తం ఇట్లా
రాసినారు అనమాట బొమ్మలు అన్నీ వేసి. చూసుకుంటే ఒరిజినల్గా ఇట్లుండే అనమాట, పడిపోయింది అది. దాన్ని మళ్ళీ వీళ్ళు 1980లో రీబిల్డ్ చేశారు ఇట్లా. ఇప్పుడు మీకు కనిపించేది కూడా సేమ్ అదే. 1560 ఎట్లా ఉండేది అప్పుడు పడిపోయినప్పుడు 1976లో పడిపోయింది ఇది. ఇది చూసుకుంటే 1560 నుంచి ఉందన్నమాట అది. చూడండి ఇది అంతా. సో చూడండి ఎంట్రన్స్ చూసుకుంటే అంత గ్రేట్గా ఏం లేదు. అప్పట్లో రాళ్ళు సిమెంట్ కూడా వాడినట్టున్నారు కదా బ్రో. చూడండి సిమెంట్ కూడా వాడినట్టున్నారు. డోర్ అయితే ఓపెన్ అవ్వట్లే. కిటికీలోంచి చూద్దాం. ఇది చిన్న రూమ్ లాగుంది, సైడ్ వ్యూ. సో మేము ఇది కవర్ చేసినాం కదా చర్చ్ ఇది. సో క్యాటిల్ ఫామ్ హౌస్. సో మనం ఇక్కడికి వచ్చినాం. ఫామ్ హౌస్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం దాన్ని ఇట్లా వెళ్తున్నాం మేము. మెయిన్ ఏరియా అనమాట ఇది. ఇక్కడ ఒక పబ్బా 24 ఓక్ డేల్ అంట. ఇది పోలీస్ స్టేషను, పబ్బు, షాపింగ్ మాల్ ప్లస్ స్కూలు అన్నీ ఇక్కడ ఉన్నాయి అనమాట. మెయిన్ ఏరియా అనమాట. వాళ్ళు చెప్పింది కూడా మాకు ఇది సజెస్ట్ చేసినారు, ఇది మాత్రం మిస్ అవ్వద్దని. సో మేము ఇప్పుడు ఫస్ట్ ఇక్కడికి వెళ్తున్నాము. ఇక్కడికి వెళ్ళి చూపిస్తాను. దాని తర్వాత ఇక్కడ ఏదో పాండ్ లాగా ఉంది అది 51 వచ్చేసి ఉలెన్ మిల్ అంటే అన్నది. అక్కడ వెళ్దాం, చూపిస్తాను, నేను ఎంత కవర్ చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి మనము ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఇల్లు అండి. కిచెన్ కనిపిస్తుంది చూడండి. కిచెన్ కొంచెం బాగుంది మోడర్న్గా. సో ఇప్పుడు నేను చెప్పాను కదా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఇల్లు అని. ఇది వరల్డ్ వార్ 2 తర్వాత అందరూ షెల్టర్లో ఉండేటోళ్ళు. సో అందరూ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత ఇల్లు కావాలంటే ఒక్కొక్కరు ఇల్లు కట్టుకోవాలంటే చాలా టైం పట్టేది. సో ఆ సిచ్యువేషన్లో ఏం చేశారంటే వీళ్ళు బాంబులు ప్లస్ ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేసే ఉండే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి కదా, ఆ యూనిట్స్లో ఈ అల్యూమినియం తయారు చేసిన ఇల్లు తయారు చేసేవాళ్ళనమాట. ఈ ఇల్లు మొత్తం తయారు చేసానికి 12 నిమిషాలు పట్టేదంట వాళ్ళకి. ఈ ఇల్లు మొత్తము సెంటర్ హీటింగ్ ప్లస్ బాత్రూమ్ కిచెన్ అంతా రెడీమేడ్ ఉంటుంది. దాన్ని తీసుకొని వచ్చేసి కింద ఉంది కదా ఆ పేస్ట్ తీసుకొచ్చి పెట్టేస్తాను. సో ఇది ప్రీ ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ. నేను మీకు ఇందాక చూపించినా కదా ఎట్లా వాళ్ళు ఫిట్ చేసేటోళ్ళని. సో ఇట్లా ఫిట్ చేసేటోళ్ళు అనమాట. తీసుకొచ్చి లారీలో తీసుకొచ్చి అక్కడ పెట్టేసేవాళ్ళు. చూడండి ఇది సపరేట్ ఒక రూమ్ లాగా, ఇది సపరేట్ రూమ్ లాగా, ఇది సపరేట్ రూమ్ లాగా. సో మొత్తం సెటప్ అనమాట. తెచ్చి పెట్టేస్తే డైరెక్ట్ ఉండిపోవచ్చు. వీళ్ళు ఇట్లా లీవ్ చేసేవాళ్ళు అనమాట. చూడండి. సో ఇప్పుడు నా వెనకలు ఉండేది వచ్చేసి షూ మేకర్ అనమాట. షూ మేకర్ వల్ల ఇల్లు షాప్, వర్క్ షాప్. సో ఇతను లాస్ట్ స్టాక్ మేకర్ అనమాట. సో ఇదంతా సేమ్ సెటప్ ఎట్లా ఉండేదంతా సేమ్ టు సేమ్ ఇక్కడ పెట్టాను అనమాట. సో మీకు చూపిస్తాను. చూడండి ఆయన చేసిన చెప్పులు అన్నీ ఇవి ఉండలే ఏమి. సో అదనమాట. చూడండి ఇక్కడ చూడండి షాప్స్. ఏ స్వీట్ షాప్ అనమాట, బోర్వెల్. చూడండి ఎట్లుందో. అప్పట్లో ఓపెన్ చేయలేమా దీన్ని, లాక్ వేసినారు ఓపెన్ చేయకుండా. వాటర్ దీంట్లో పెట్టుకొని దీనిని తోడుకునేటోళ్ళేమో. సో ఇది వచ్చేసి ఫైర్ ప్లేస్ అనుకుంటా కదా, అట్లే ఉంది. ఓవెన్ ఏమో వాళ్ళకి. చూడండి దీంట్లో వేస్తారు, పిజ్జా వేస్తారు, బయటికి ఇస్తారు. అట్లా జార్జ్ టౌన్ ఓవెన్ అంట. ఇది రీఎరెక్టెడ్ 1987లో తీసినారు బయటికి. 1800లో బిల్డ్ చేశారంట. 1800లో వాళ్ళకి ఓవెన్లు ఉన్నాయంటే వాళ్ళు టెర్రస్. ఈ టెర్రస్ వచ్చేసి మిత్తర్ ట్రెడ్ఫిల్ అనేది వరల్డ్కి ఐరన్ అండ్ స్టీల్ క్యాపిటల్గా ఉండేదన్నమాట. అప్పట్లో ఎక్కువ వలసదారులు ఇక్కడికి ఈ ప్లేస్కి వచ్చేవాళ్ళంట. వస్తే వాళ్ళ కోసము ఇక్కడ కనిపిస్తున్న ఇల్లు ఉంది కదా, ఈ ఇల్లుని 1800లో బిల్డ్ చేశానంట. సో ఇప్పుడు నేను ఎంటర్ అయ్యాను అనమాట ఆయన బిల్డ్ చేసిన ఇల్లు లోపలికి. సో వర్కర్ కోసం ఇంత బాగా ఇల్లు కట్టినాడంటే గొప్ప మనిషి అనుకోవాలి. చూడండి వాళ్ళు తినే ప్లేట్లు ఇంత చెక్కతో క్రాఫ్ట్ చేసి అనమాట. చూడండి విండో ఇట్లుండేది. ఇక్కడ వాళ్ళ ఇల్లు అప్పట్లో హీట్ చేసుకోవడానికి, ఇప్పుడు అంటే హీటర్ లైన్ ఉన్నాయి. అప్పట్లో వాళ్ళకి చూడండి ఫైర్ ప్లేస్.
చూడండి, వాయమ్మ, ఫస్ట్ ఫ్లోర్ పైకి, కానీ పైన ఏం లేదు. ఇది మామూలుగా ఒక షోపీస్ లాగా తయారు చేశాను అనమాట. వాళ్ళ బెడ్రూమ్ చూడండి ఎంత చిన్నగా ఉండేదో. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి సపరేట్ బెడ్, అటాచ్డ్ బాత్రూమ్ కూడా మళ్ళా బాగుంది. నేను ఇందాక చూపించాను కదా, బయట నుంచి చూడడానికి అట్లుంటుంది. లోపల ఇప్పుడు నేను ఇందాక చూపిస్తాను కదా, ఇది ఇంకొకటి అయితే అన్నమాట. ఇల్లు చూడండి ఇలా ఎట్లా కూర్చుంటుంది అంతా. ఇది కొంచెం ఇంకా బాగుంటుంది. చీజ్, బెడ్, బుక్స్ కూడా పెట్టుకునేది. నాకు తెలిసి ఇది ఒక ఆఫీసర్స్ ఏమో బ్రో, అక్కడ వాళ్ళు పనిచేసేదానికి సూపర్వైజర్స్ అట్లా ఉంటాయి కదా, వాళ్ళు వెళ్ళేమో ఇదంతా. చూడండి వాళ్ళు ఎట్లా ఉండేటోళ్ళు చూడండి. ఇందా అయిపోయింది నేను ఫైర్ ప్లేస్, షోకేస్ లాగా. ఇల్లు ఇందాక ఫస్ట్ మనం 2 ఇళ్ళకి వెళ్ళినాము, ఇది ఇంకో ఇల్లు. ఇట్లా మొత్తం ఇంకా ఆడాకున్నాయి. ఈ ఇంట్లో వెళ్తే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకంగా ఉన్నాయి, అన్నీ ఒకటేలాగా లేవు. అంటే ఉండడానికి సేమ్, అంటే ఇట్లా హాలు, కిచెను ఇట్లే ఉన్నాయి. కాకపోతే లోపల మాత్రం వాళ్ళ అరేంజ్మెంట్స్ డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ మనకు డైనింగ్ టేబుల్ ఇంకో రకంగా ఉంది, కొంచెం ఇంకో మోడర్న్గా ఉంది. ఇందాక ఫస్ట్ చూసిందని కొంచెం ఇది ఇంకా కొంచెం మోడర్న్గా ఉంది అనమాట హౌస్. మనం సినిమాలో వస్తాం కదా అరిగిపోయిన టేప్ రికార్డర్ అని, ఇది అరిగిపోయిన టేప్ రికార్డర్. ఇది చూడండి, ఇది కొంచెం అల్ట్రా మోడర్న్గా ఉంది. అంటే మనం ఇప్పుడు దాకా చూసిన వాటిలో కంపారిజన్ లాగా, అంటే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఇల్లులు ఎలా ఉండేవి అన్నట్లు. ఇది ఇంకా కొంచెం బాగా వెల్తీ పర్సన్ ఇల్లు లాగా ఉంది. ఇలా కిచెన్ కూడా సపరేట్ ఉంది. అప్పట్లో చూడండి వాళ్ళకి, ఇప్పుడు కూడా సేమ్ ఇట్లాంటివి ఉంటాయన్నమాట మామూలుగా కొన్ని ఇళ్ళల్లో. సో అది ఓల్డ్ ఫ్యాషన్డ్. వాళ్ళకి ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఓవెన్ ప్లస్ బర్నర్, అది ఎలక్ట్రిక్తో పనిచేస్తుంది. మైక్రోవేవ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. కిచెన్ పక్కనే బాత్రూమ్ అంట. చూడండి ఇది సింక్ ఇక్కడ ఉంది. సో ఇది బయటికి వెళ్ళేదానికి దారి రావట్లేదు ఇది. సో కట్ చేస్తే నేను ఇందాక చెప్పినా కదా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి ఇల్లు అని. సో అది చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి ఇల్లు కాదంట, ట్రాన్స్ఫర్మేషన్ 1800 నుంచి 1985 వరకు మధ్యలో జరిగిన ట్రాన్సిషన్. ఇల్లులు ఎట్లా ఉండేటివి, వాళ్ళ క్వాలిటీ అనేది ఎట్లా చేంజ్ అయ్యింది. ఫస్ట్లో వాళ్ళకి సరిగ్గా డైనింగ్ టేబుల్ కూడా ఉండేది కాదు. దాని తర్వాత వాళ్ళకి ఒక సపరేట్ రూమే ఉంది దేనికి, కిచెన్కి, వాటన్నిటికీ. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ అంతా మీరు ఇందాక మీకు వీడియో అన్ని ఇల్లు చూపించాను నేను. సో అదనమాట. సో కెటిల్ చూడండి, దానిపై ఎంత బొచ్చు ఎంత స్ట్రాంగ్ ఉందో ఈ చలిని తట్టుకోవడానికి. నుంచి వెళ్తున్నామో వెనక నుంచి వెళ్తున్నామో అర్థం కావట్లే. సో దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి బోర్డ్స్ ఏం పెట్టడంలే. సో కన్ఫ్యూజ్ అయిపోతున్నాము. సో వాట్స్ దిస్ ప్లేస్ కాల్డ్? What's this place called? School. Okay. Okay. చూడండి స్కూల్ ఇట్లా ఉండేది అప్పట్లో. This is Ysgol Meistr. It comes from Carmarthenshire, which is about an hour and a half's drive west from here. Okay. It was built in 1880 after the 1870 Education Act, allowing children the right to a free education. Okay. The Gladstone government, that's Gladstone over there. He was Prime Minister at the time. His government passed it. అంటే బ్రెడ్ షాప్స్ అన్నమాట. బేక్ హౌస్ వాస్ బిల్ట్ ఇన్ 1900. సో దానివల్ల కంటిన్యూ చేస్తున్నారు సేమ్. అవును, అప్పటి నుంచి ఇంకా కంటిన్యూ చేస్తాను వాళ్ళ దాన్ని. సారీ బ్రో, మిషన్ కార్డ్ లచ్ ఏం కాదు. ఇక్కడ మీరు చూసుకుంటే పోస్ట్ ఆఫీస్ పక్కనే టెలిఫోన్ ఉంది. అది ఎందుకు ఉందా అని మీకు డౌట్ వచ్చిండొచ్చు. సో సెకండ్ వరల్డ్ వార్ జరిగినప్పుడు వీళ్ళకి ఓన్లీ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషను ఇక్కడి నుంచి వచ్చేదన్నమాట. సో ఏదైనా వార్ ఏదైనా జరుగుతుంది, లేదంటే
ఇన్ కేస్ ఎవరి గురించి నాకు క్షేమ సమాచారాలు తెలుసుకోవాలంటే వీళ్ళ పబ్లిక్ టెలిఫోన్కి కాల్ చేసి పెట్టాలన్నమాట. అండ్ ఆల్సో ఇక్కడ వీళ్ళకి లెటర్స్, ఇక్కడ ఒక మిస్ట్రెస్ అంటే ఇదిగో ఈమె 8 మైల్స్ సైకిల్ మీద తొక్కుంటూ పోయి డెలివరీ చేసేదన్నమాట. ఈయన వచ్చేసి వాళ్ళ హస్బెండ్, ఇందాక నేను చూపించాను కదా ఫస్ట్ రూమ్లో రేడియోలు రిపేర్ చేసేవాడు అన్నమాట ఆయన. చూడండి, మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. సో పక్కనే ఉన్నాయి అన్నీ అంతా. సో ఇప్పుడు నేను ఎంటర్ అయిపోతున్నా వచ్చేసి కోడి పందాలు ఆడుకునే ప్లేస్ అనమాట. కోడి పందాలు కూడా కాదు, ఇక్కడ వీళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసము మీకు అనిపిస్తుంది కదా, అక్కడ కోడి పందాలు ప్లస్ మనుషుల మధ్య గులాట్లు పడడము, సో అవన్నీ జరిగాయి అనమాట. అక్కడి నుంచి నిలబడుకొని మనుషులు పందాలు వేసుకున్నారు అనమాట వీళ్ళ మీద. సో 1855లో దీన్ని క్రూయాలిటీ యాక్ట్ కింద మూసేసి కేఫ్ గాను లేదంటే వేరే వేరే పర్పస్కి యూజ్ చేసుకుంటాను అన్నమాట ఈ రేస్ని. సో చూడండి ఒకసారి, ఒక స్టేడియం లాగా, చిన్న సైజ్ స్టేడియం లాగా.